కల్వకుంట్ల ఫ్యామిలీకి మీ బావ నీకు మీ చెల్లెకు మీకు ఉన్న తగాదలే సరిపోతలేవు. మీ చెల్లె స్పష్టంగా వచ్చి బయటకు వచ్చి మీడియా ముందు నిలబడి చెప్పింది, మీరంతా ఓ దయ్యాలని వేధించే దయ్యాలలాగా మా నాన్న చుట్టూ మొత్తం దయ్యాలు ఉన్నాయని చెప్పింది. అయినా ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొట్లాడుకుంటున్నారు వాటాలకని ఒక అసత్యమైన ప్రచారం మీడియా ద్వారా గ్లోబల్ ప్రచారం చేస్తున్నావు. కేటీఆర్ ఖబర్దార్, తస్మత్ జాగ్రత్త. మీరు ఏదైతే చేసిండ్రో మా ప్రజాపాలనలో మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఏదున్నా కూడా అడిగే హక్కు కల్పించాడు మా ముఖ్యమంత్రి గారు. ఏదున్నా కూడా మీరు అడగండి, చేయండి, ప్రజాపాలనలో సరిగా చేయండి అని చెప్తున్నారు. మీరు టానిక్ పేరు మీద ఎంత దోసుకున్నారో తప్పనిసరిగా నువ్వు రా, ఏ దేవుని దగ్గరికి వస్తావు, ఏ గుడికాడి దగ్గరికి వస్తావు రా, గుళ్ళకు పోయి ప్రమాణం చేద్దాం. దమ్ము ధైర్యం ఉంటారా ఏ గుడికి, మన ఎల్లమ్మ గుడి, మన ఏదైతే బంజారా హిల్స్లో ఉందో, జూబ్లీ హిల్స్లో ఉందో ఆ గుడికాడికి రా, వస్తాం మేము, వచ్చి ప్రమాణం చేద్దాం. నువ్వు ఎంత దోసుకున్నావు తెలంగాణ ప్రజలను, మాన ప్రాణ ధనం అంతా నీకు ఇంకా సరిపోలేనట్టు ఉన్నావు. నువ్వు రా, నీకు దమ్ము ధైర్యం ఉంటారా, అక్కడ రా, ఇద్దరం ప్రమాణం చేద్దాం. మీరు ఎట్లా దోసుకున్నారో సిద్ధమా అంటే సిద్ధం. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి గారు పాపం అల్లుడిని అనవసరంగా లాగుతున్నావు, దందాలు చేస్తున్నారని ఎంతసేపు నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ ఎక్కడో కూర్చుండబెట్టి అన్ని కంటెంట్ పెట్టి తెలుగు స్క్రైబ్ అనే దానిపైన పెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నావు. ఖబర్దార్, మేము ఏది చేసినా ప్రజలను దృష్టి పెట్టుకొని ఈ యొక్క ప్రభుత్వం పోతుంది, ప్రజాపాలన సాగుతుంది. కాబట్టి ఇటువంటి అసత్య ప్రచారాలు చేయకు కేటీఆర్. ఇంకా నీకు సిగ్గు మానవ లేకుండా ఉన్నట్టున్నది నాకు తెలిసి. అందుకనే ఎంతసేపు గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నావు. నువ్వు వచ్చి మీడియా ముందు తస్మత్ జాగ్రత్త. థ్యాంక్ యూ. అది తప్పనిసరిగా అలాంటిది ఏమైనా ఉంటే ఎంక్వైరీ ఉంటుంది బాస్. అదే చెప్తున్నా కదా, ఏదన్నా పారదర్శకంగా చేస్తుంది ప్రభుత్వం. ప్రజాపాలన ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క లిక్కర్ ఆదాయం ఏదొచ్చినా కూడా ప్రజలకు చెందాలి అనే ఉద్దేశంగానే ఏది జరిగినా కూడా ఒక ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది. ఈ హాలో స్కాములు మార్చడం, ఈ స్కీములు చేసిందంతా వాళ్ళే, కేటీఆర్ ప్రభుత్వం, కల్వకుంట్ల ఫ్యామిలీ. అది పక్కా 100%. ఆ సోదరికి అవగాహన లేకుండా అమ్మాయి మాట్లాడింది, దాన్ని పెద్ద మనం తీసుకోం, వాళ్ళ బిడ్డ మాట్లాడింది. అది కాదు, దమ్ముంటే కేటీఆర్ను రమ్మను, సిట్ ఫామ్ చేస్తాం, సిట్లో ఎంక్వైరీ చేపిద్దాం. మీరేం చేసిండ్రు దందాలు ఈ లిక్కర్ పైన. అసలు మీకు ఒక బ్రాండ్ పడ్డది కదా, కల్వకుంట్ల ఫ్యామిలీ అంటేనే లిక్కర్ బ్రాండ్ అంబాసిడర్ అని ఉన్నది. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు దాని మీద. ప్రభుత్వ లోపల ఏముంటుంది, క్యాబినెట్లో ఏది జరిగినా కూడా ట్రాన్స్పరెన్సీ కదా. ఏది జరిగినా కూడా మీకు నిష్పక్షపాతంగా అన్నీ మీకు తెలియపరిచే విధంగా. ఇంతకుముందు ఏమైనా వచ్చినాయా? ఇక్కడ ప్రజాపాలన, అందరి మాట్లాడే హక్కు ఉన్నది, అందరు చెప్పే హక్కు ఉన్నది. ఇది ఒక కుటుంబ పాలన కాదు కదా, కుటుంబ పాలన కాదు. కుటుంబం చెప్తే ఎవరు మాట్లాడకుండా పోయిన రోజులు కాదు. ప్రజాపాలనలో అందరికీ హక్కులు ఇచ్చిండ్రు మా రాహుల్ గాంధీ గారు, మా ముఖ్యమంత్రి గారు. తప్పనిసరిగా ప్రజల పక్షాన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎవరు చెప్పారు బాస్ కొట్టుకున్నారని? తప్పది. విమర్శ అదే కదా, ప్రజాపాలన స్వేచ్ఛ ఇచ్చిండ్రు, మాట్లాడే హక్కు ఉన్నది, చెప్పుకున్నారు వాళ్ళు బాధ. కానీ అది ఏదైతే ఉందో, ఆ కంటెంట్ ఏది ఉందో, ఆ చెల్లి మాట్లాడింది తప్పు. అదన్నీ బీఆర్ఎస్ దీన్నంతా ఒక దుష్ప్రచారంగా క్రియేట్ చేస్తుంది తప్ప ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నది. ఈ కేటీఆర్కు చాలా మాటలో చాతుర్యం ఉంది కదా. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా దోసుకున్నారు, ఎలా చేసిండ్రు, ఎంతసేపు